ప్రభుత్వం పార్టీ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ హుషారుగా ఉండే ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కాస్త అలసిపోయినట్టుగా కనిపించారు. ఎంతసేపైనా అనర్గళంగా మాట్లాడే చంద్రబాబు తుళ్లూరు మండలం దొండపాడులో జరిగిన ఓ మెడికల్ ఇన్స్టిట్యూట్ శంకుస్థాపన కార్యక్రమంలో అలసిపోయి కనిపించారు. స్పీచ్ అర్ధాంతరంగా ముగించి సీట్లో వాలిపోయారు. ఆ తర్వాత అక్కడున్న వాటర్ బాటిల్లో నీళ్లు తాగి గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు. విపరీతమైన అలసటతో కనిపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. కార్యక్రమ నిర్వాహకులు శాలువాతో సన్మానించే సమయంలో కూడా చంద్రబాబు నీరసంగా కనిపించారు. శాలువా కప్పేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఆ కార్యక్రమం త్వరగా పూర్తయితే కూర్చోవాలి అన్నట్టుగా ఆయన కనిపించారు. శాలువా కప్పుతుంటే మోకాళ్లపై చేతులు పెట్టి ఆ సన్మానం పూర్తి కాగానే ఒంటిపై ఉన్న శాలువా తీయక ముందే సీట్లో కూర్చున్నారు. చంద్రబాబు నీరసంగా ఉన్న విషయాన్ని గమనించిన ఆయన వ్యక్తిగత సిబ్బంది ఓవైపు కార్యక్రమం జరుగుతుండగానే ఆయనకు సపర్యలు చేశారు. ఆయన ఆరోగ్యం గురించి అడిగి మంచినీళ్లు తెప్పించారు. ఈ సమయంలో నీరసం కారణంగా తల పట్టుకుని కూర్చున్నారు. ఎప్పుడూ హుషారుగా ఉండే చంద్రబాబు అలసటకు లోనై నీరసంగా కనిపించడంతో కొద్దిసేపు ఆయన వ్యక్తిగత సిబ్బంది కూడా టెన్షన్ పడ్డారు. కానీ కొద్దిసేపట్లోనే తిరిగి మామూలు స్థితికి వచ్చి షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతిపాటి పుల్లారావు గారికి